ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంత మందికి సంజన గారిని చూసిన తర్వాత అరే పాపం రా అని అనిపించిందో ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే నా పర్సనల్ గా చాలా చాలా పాపం అనిపించింది. అంటే చాలా లోపల ఒక వాలర్ రన్ అవుతుంది ఆమెకి, అంతలాగా లోపల కృంగిపోతున్నారు. బయటికి మాత్రం అదంతా చూపించట్లేదు. అండ్ నాకు శ్రేష్ఠియ అదే ఆ పిల్ల తనుజ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్ల వచ్చినప్పుడు ఆమె ఎంత ఆనందపడింది, ఆమె కళ్ళలో ఎంత ఆనందం వచ్చిందో అంతే బాధపడ్డారో నాకు అనిపించింది. ఎట్లా అంటే ఒక చిన్నపిల్లని చూసినప్పుడు మనం ఆనందపడతాం కదా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు, అదే విధంగా తన వాళ్ళు రాలేదే, తన వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళు వస్తారో రారో అని ఒక సందిగ్ధం ఉంటుంది చూడండి, అది నరకం. ఆ నరకంలో ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఆ హెల్లో ఉంటుంది అనమాట సంజన గారు ఇప్పుడు. సో అదైతే నాకు పాపం అనిపించింది. బట్ సంజన గారిది ఎంత పాపం అనిపించిందో సంచాలక్గా అంతే కోపం వచ్చింది. దట్స్ నాట్ అట్ ఆల్ ఎ ఫెయిర్ సంచాలక్ అనిపించింది. దాని గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. లైన్ వెళ్దాం ఒక్కో దాని గురించి. ఫస్ట్ మార్నింగ్ లేచిందిగానే అక్కడ కూర్చుంది, ఆ డెమోన్తో మాట్లాడుతుంది. లైక్ ఆ మాట్లాడుతూ ఏడ్చేసింది అనమాట. ఎక్కడ దేని గురించి అంటే రీతు గురించి. ఇక్కడ రీతు గురించి అన్న మాటలు అన్ని ఎగ్జాక్ట్లీ ట్రూ అనమాట. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే రీతు తన హెయిర్ ఇచ్చేసిందో అప్పటి నుంచి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయింది రీతుకి. సో అక్కడ రీతు వచ్చి ఆ మాటలు అనేసరికి ఏ మాట అంటే స్పెషల్ గా ఈ ఒక్క మాటకి బాగా హర్ట్ అయింది. మంచోళ్ళలాగా వచ్చి నటిస్తున్నారు అనే ఒక మాటకి చాలా బాగా హర్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలా మంది అడుగుతున్నారు ఈ పాయింట్, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సంజన గారు నటిస్తున్నారా లేకపోతే కావాలని ఏమైనా చేస్తున్నారా అంటే సింపతి గేమ్ క్రియేట్ చేస్తున్నారా, అందరికి కావాలని దూరంగా కూర్చొని లైక్ దూరంగా ఉన్నట్టు ఇదే ఒక సింపతి గేమ్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అంటే నా పర్సనల్ రీజన్ వచ్చేసరికి లేదు, నథింగ్, అలా ఏం చేయట్లేదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఎంత హోల్ హార్టెడ్ గా అందరితో ఉండాలనుకుంటుందంటే నిన్న పాపం రీతు ఏడుస్తున్నప్పుడు వెళ్ళి బాగా ఓదార్చడానికి ట్రై చేసినా కూడా రీతుకు స్పేస్ కావాలి. అది అక్కడ ట్రై చేయడం రాంగ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తన స్పేస్ తనకు వదిలేయాలి. బట్ ఒక అమ్మాయి ఆడడం చూడలేదు, అది కూడా ఎస్పెషల్లీ రీతు ఆడడం అస్సలు చూడలేదు. అందుకని వెళ్ళి కూర్చొని ట్రై చేసింది మాట్లాడడానికి. ఆ అమ్మాయి ఇదిలించుకున్నా అక్కడితో వదిలేయలేదు. నాకెందుకు సోది అని వదిలేయలేదు. మళ్ళీ వెళ్ళి డెమోన్ పిలిపించి అమ్మాయి ఏడుస్తుంది, చాలా బాగా ఏడుస్తుందిరా, వెళ్ళి ఓదార్చరా అని చెప్పేసి తనని తీసుకొచ్చింది అనమాట. అంత హోల్ హార్టెడ్ గా ఉంటున్నది. సో దాన్ని సింపతి గేమ్ క్రియేట్ చేస్తుంది అనే దాన్ని మాత్రం అస్సలు అయితే నేనైతే అంటే నా ఒపీనియన్ లో అయితే అది కాదనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి అని. సో అక్కడైతే ఆ రోజు నా మార్నింగ్ ఆ పొద్దునే మాట్లాడింది, డెమోన్తో మాట్లాడింది అంటూ చాలా హోల్ హార్టెడ్ గా ఏడ్చిందని అనిపించింది. అక్కడ సింపతి కోసం క్రియేట్ చేసినట్టు ఏం అనిపించలేదు నాకైతే. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్. దీని గురించి క్లారిటీగా మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను లైవ్ లో నీట్ గా చూసాను, A to Z చూసాను కాబట్టి చాలా క్లియర్ గా మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ని తిట్టాలి. ఎవరైనా ఫ్యామిలీ వీక్ లో టైం లిమిట్ ఇవ్వడానికి పెడతాడా చెప్పండి? అది కూడా మళ్ళీ 60 minutes, 45, 30, 20, 15 అంట. అసలు 15 minutes ఎవరికైనా సరిపోద్ది. 15 minutes అంటే ఎంత? పావు గంట. 70 రోజుల నుంచి వాళ్ళు ఒక ఫేస్ ని చూడకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అసలు మాట్లాడకుండా చూడకుండా ఉన్న వాళ్ళు సడన్ గా వచ్చితే అది ఒక 15 minutes అయిపోయే ఎమోషన్ అది చెప్పండి. సో నాకెందుకు అది ఇంకా అది వాళ్ళ గేమ్ ఫార్మాట్ కాబట్టి మనం ఇంకా కామ్ ఉంటున్నాం, కానీ దట్స్ నాట్ అట్ ఆల్ ఏ రైట్ ఫార్మాట్. అది కూడా ఫ్యామిలీ వీక్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ వాళ్ళకి హైయెస్ట్ టీఆర్పీ వచ్చే మళ్ళీ వీక్ అది కూడా మళ్ళీ. సో అక్కడ నాకెందుకో తప్పు అనిపించింది బిగ్ బాస్ అలా టైం లిమిట్స్ పెడతాం. ఇప్పుడు టాస్క్ వచ్చేద్దాం. టాస్క్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజాకి ఎక్కువ ప్రిఫరెన్స్ కావాలని అడ్వాంటేజ్ ఇస్తున్నారా అంటే అది ఫ్యామిలీ వీక్. ఇది ఏమైనా ఒక స్పెషల్ గా ఏమైనా కెప్టెన్సీ టాస్క్, స్పెషల్ గా ఏమైనా వేరే టాస్క్ అయితే నేను గట్టిగా మాట్లాడేవాను తనుజ గురించి, అరే తనుజ తప్పు, తనుజకి మరీ ఓవర్ అడ్వాంటేజ్ ఇస్తున్నారు అది ఇది అని చెప్పేసి. బట్ అది ఫ్యామిలీ వీక్. ఆ అమ్మాయి వాళ్ళ ఓన్ సిస్టర్ మ్యారేజ్ ని వదులుకొని వస్తుందంటే దట్స్ ఎ బిగ్ థింగ్, చాలా బిగ్ డీల్ అనమాట. ఎంత సంజన గారు 4 months బేబీని వచ్చారు అంత పెద్ద బిగ్ డీల్ అనమాట ఈ రెండు. సో అది అంటే ఇప్పుడు కెప్టెన్ గా అయ్యింది కాబట్టి ఒక అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి ఆ అడ్వాంటేజ్ మీద తనకి 60 minutes వచ్చింది. సో దట్స్ వెరీ ఫెయిర్ అనిపించింది నాకైతే. సో దాంట్లో పెద్ద డిస్కషన్ పెట్టుకొని ఆ అమ్మాయికి అడ్వాంటేజ్ అది ఇది అనాల్సిన అంతలాగా లేదు ఏమి, ఎందుకంటే అది సీరియస్ టాస్క్ కాదు కాబట్టి. చాలా ఫన్ టాస్క్, చాలా ఫ్యామిలీ వీక్ లో జోవియల్ గా ఉండాల్సిన టాస్క్ అది. సెకండ్ పాయింట్ సంజన గారి గురించి. నాకు ఇవాళ సంజన గారు యాజ్ అ సంచాలక్గా అస్సలు నచ్చలేదు. ఫస్ట్ రీజన్ అది ఫ్యామిలీ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ టాస్క్ అన్నప్పుడు ఎలా ఉండాలంటే చాలా వాళ్ళే అన్నారు లైవ్ లో, మీరు 100 సార్లు చెప్పారు వాళ్ళే. ఈమె గారు రూల్స్ చెప్తున్నప్పుడు సంజన గారు మీరు ఎలా చేయండి, మీరు కొట్టుకోబాకండి, మీరు అది చేయబాక
సంజన గారు మాకు తెలుసు సంజన గారు, ఇది ఫ్యామిలీ టాస్క్, మేము చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, మేము చాలా చిల్ అవ్వాలనుకుంటున్నాం, మీరు ఈ రూల్స్ పెట్టబాకండి, మీరు అవి పెట్టబాకండి, ఈ పెట్టబాకండి అని వాళ్ళే అంటారు. ఈమె అప్పుడు కూడా లే, నన్ను సంచాలక బల్లి బ్యాడ్ అంటారు, వీకెండ్ లో నన్ను ఇది అంటారు అది అంటారు, మీరు నేను చెప్పింది చేయండి, నేను చెప్పిందే పాటించండి అంటారు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పాయింట్ ఏంటంటే రూల్స్. ఈ తిరిగి తాడుని మామూలుగా వాళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్ళు ఎట్లయినా తీసుకెళ్ళవచ్చు బయటికి, అది అసలు బిగ్ బాస్ రూల్ ఏం పెట్టలేదు, ఎట్లయినా బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ సంజన గారు యాజ్ అ సంచాలక ఫస్ట్ ఆ రూల్ చెప్పలేదు, ఏమని రోప్ ని మొత్తం వాళ్ళకి చుట్టుకొని వెళ్ళాలి, అది కూడా ఓన్లీ నడుంగు చుట్టుకొని వెళ్ళాలని చెప్పేసి ఆ రూల్ ఫస్ట్ చెప్పలేదు. ఆల్రెడీ తర్వాత ఎంటర్ అయిన తర్వాత, టాస్క్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్కరు చేతులు పట్టుకోవటం అవన్నీ చూసి మీరు అలా పట్టుకోబాకండి, మీరు చుట్టుకోండి, మొత్తం టై చేసుకోండి అన్నప్పుడు అక్కడ డిసడ్వాంటేజ్ జరిగింది, పెద్ద డిసడ్వాంటేజ్ జరిగింది బర్నీ గారికి. ఎందుకంటే బర్నీ గారు ఆల్మోస్ట్ ఒక పావు ఎంత తీసేసి చేతిలో పట్టేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఆ చేతిలో పట్టుకున్నది కింద వదిలేసి మళ్ళీ ఇలా చుట్టుకోవాలి అంటే చాలా టైం టేకింగ్ అక్కడే. అందుకని ఆయన అరిసాడు అక్కడ, నువ్వు ఇమాన్యుయల్ కి తప్పు చేస్తావు. అక్కడ ఇమాన్యుయల్ తప్పేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ మొత్తం చుట్టుకుని వెళ్ళాడు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇమాన్యుయల్ కి ముందుగానే సంజన గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు చుట్టుకోవాలి అని చెప్పేసి. ఇమాన్యుయల్ చేతిలో ఎక్కువ లేకనప్పుడే ఆ ఇన్స్ట్రక్షన్స్ రావటం వల్ల ఇమాన్యుయల్ కి చాలా ఈజీ అయిపోయింది గేమ్. సో ఫస్ట్ చుట్టుకున్నాడు కాబట్టి చాలా ఈజీగా వెళ్ళిపోయారు దూరుకొని. అండ్ ఎవరికైనా అడ్వాంటేజ్ జరిగిందా డిసడ్వాంటేజ్ జరిగిందా అంటే అవన్నీ పక్కన పెడితే అది ఫ్యామిలీ టాస్క్, చాలా ఫన్గా వెళ్ళిన టాస్క్ కాబట్టి ఇంకా పెద్ద పాయింట్స్ ఎక్కువ చెప్పట్లేదు. బట్ సింపుల్ గా చెప్తున్నాను, అది ఎవ్వరికి ఈజీ టాస్క్ కాదు, అందరికి కష్టమైన టాస్క్. ఎట్లా అంటే అది ఒక లైన్ ఇలా వెళ్తాం కాదు, ఇలా వెళ్ళి ఇట్లా వచ్చి అటు రావాలి, అన్నిసార్లు తిరగాలన్నమాట. అటుకి అన్ని మెలికలు ఉన్నాయి దాంట్లో. అంతసేపు జరిగిన టాస్క్, చాలా కష్టపడ్డారు, అందరు కష్టపడ్డారు. ఇందులో కొంచెం క్రెడిట్ ఇవ్వాల్సింది ఎవరికి అంటే కళ్యాణ్కి ఇవ్వాలి, అండ్ కొంచెం డెమాన్ కూడా ఇవ్వాలి. డెమాన్కి ఎందుకంటే తన టాస్క్ ఆడుతున్నప్పుడు తనుజ అరిసిద్ది అనమాట. డెమాన్ అక్కడ సుమన్ గారికి హెల్ప్ చేయి అంటే అక్కడ ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ అయిపోవస్తుందని తెలుసు కూడా, డెమాన్కి తెలుసు ఆ విషయం తెలుసు కూడా, వెళ్ళి సుమన్ గారికి హెల్ప్ చేస్తారు. సుమన్ నాకు నేను తీస్తానని చెప్పి చాలా ట్రై చేస్తాడు. బట్ అది అవ్వదు. ఇంకా అవ్వకపోయేసరికి అది మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోయిద్దో ఆ టైమింగ్ లిమిట్ అని చెప్పేసి వదిలేసి వెళ్తాడు. బట్ ఆ హెల్పింగ్ నేచర్ స్టార్ట్ చేశాడు కాబట్టి మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి కళ్యాణ్ ఫస్ట్ నుంచి సుమన్ గారికి హెల్ప్ చేయాలని ఆ ఆత్రంలో ఉన్నాడు. మీకు ఒక చూపిన పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు సుమన్ గారు వెళ్ళి ఎల్లో తాడుని పట్టుకుంటారు అనమాట. ఎల్లో తాడుని పట్టుకుంటే వీళ్ళందరూ వచ్చి చెప్తారు ఎల్లో తాడికి చాలా రిస్క్ ఉంది, సుమన్ గారు మొత్తం అటు ఇటు తిరగాలి, చాలా తిరగాలి అంటే అప్పుడు కళ్యాణ్ దగ్గర గ్రీన్ ఉంటది. గ్రీన్ ఉంటే అన్న నాది నీకు ఇచ్చేస్తాను అన్న, అది వాడు నాది ఈజీగా ఉంది, గ్రీన్ చాలా ఈజీగా ఉంది అంటే అప్పుడు ఇచ్చేస్తాడు. అది ఎపిసోడ్ లో పడలేదు, అదొక హెల్పింగ్ నేచర్. సెకండ్ వచ్చేసరికి స్టార్టింగ్ లో హెల్ప్ చేసి అది చాలా చిన్నది అనుకోండి, బట్ అది కూడా హెల్పింగ్ నేచర్ కింద ఉంది కాబట్టి అదొక పాయింట్. మూడో పాయింట్, మెయిన్ పాయింట్, తనకి వెళ్ళి అక్కడ 20 minutes వచ్చినా కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నా కూడా అది ఆపి సుమన్ గారు వచ్చేంత వరకు వెయిట్ చేసి సుమన్ గారికి ఆ 20 minutes ఇవ్వడం అనేది దట్స్ బిగ్గెస్ట్ డీల్ అనమాట, చాలా బిగ్ థింగ్ అనమాట. సో దీనివల్ల మన కళ్యాణ్ ని చాలా కొంచెం ఎక్కువ పొగడాలి ఈ టాస్క్ లో, ఆ హెల్పింగ్ నేచర్ వల్ల. అండ్ తను ఇంకొక మాట అన్నాడు కళ్యాణ్ అక్కడ, ఏమన్నాడంటే నేను ఫస్ట్ వెళ్ళాలో సెకండ్ వెళ్ళాలో థర్డ్ వెళ్ళాలో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంటే అంటే 60 minutes ఉన్నా, 45 minutes ఉన్నా, 30 minutes ఉన్నా, ఏది ఉన్నా ఆ నంబర్ నేను సుమన్ గారికి ఇవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అని చెప్పేసి ఒక మాట అంటారు. నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది ఆ మాట. సో ఇది ఈ టాస్క్ గురించి నాకైతే సంజన గారు యాజ్ ఎ దీని ఏమంటారు సంచాలకుగా చాలా ఫెయిల్ అయ్యారు అనిపించింది. తర్వాత దివ్య సంజన గారికి అండ్ రీతుకి ఒక చిన్న గొడవలాగా ఒకటి ఉంటది. ఏమైంది అంటే మధ్యలో దూరటం, అంటే ఇప్పుడు ఈ సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఇష్యూ వచ్చేసరికి నాకు, సుమన్ గారికి, కళ్యాణ్కి, మా ముగ్గురికి మధ్య ఉన్న ఇష్యూ. అక్కడ ఇష్యూ ఏం లేదు. ఆ 20 minutes దగ్గర ఆల్రెడీ తీసేసుకున్నాడు ఆ టాస్క్ బోర్డ్ నుంచి కళ్యాణ్. తర్వాత మళ్ళీ పెడతాడు, అది వచ్చి సుమన్ గారు తీసుకుంటారు, మళ్ళీ ఎవరైనా తీసుకెళ్లిపోతారని అన్న భయంతో. అందుకనే నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నావు కదా దాని మీద నుంచి, సో ఆ 20 minutes నీకే చెల్లిద్ది కళ్యాణ్, మళ్ళీ బిగ్ బాస్ లో మళ్ళీ వీకెండ్ నన్ను తిడతారు అని చెప్పేసి అంటే ఇక్కడ సంజన గారిది తప్పు. ఎందుకంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఒక 3-4 లేసి ఇది ఇష్యూ, ఇది రైజ్ చేయాలి, ఇది పెద్ద ఇష్యూ అని అంటే అది వీకెండ్ దాకా వెళ్ళేది పాయింట్. అప్పుడు ఆ హోస్ట్ గారు వచ్చి నీది కరెక్టా అని జడ్జ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఉన్న హౌస్ మేట్స్ అందరూ కళ్యాణ్ చేసిందే కరెక్ట్, కళ్యాణ్కి ఇచ్చేయండి, కళ్యాణ్కి ఆ 20 minutes తీసుకుని వెళ్ళి సుమన్ గారికి ఇచ్చేయండి, దానిలో ప్రాబ్లం ఏం లేదు, మాకు అసలు ఇష్యూయే లేదు దాని మీద అని చెప్పేసి అందరూ ఒక వన్ సైడెడ్ గా ఉంటారనమాట.
సో ఉన్నప్పుడు ఆమె కూడా యాజ్ అ సంచాలక ఫైనల్ డెసిషన్ తందే కాబట్టి ఓకే మీరు చేసింది కరెక్ట్ అని ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది నాకు. బట్ అక్కడ దాని గురించి వాదన ఆడి మళ్ళీ సుమన్ గారిని పక్కన పిలిపించి మళ్ళీ కళ్యాణ్ చెప్పి అన్నిసార్లు ఎంతసేపు అయితే అంటే అంతసేపు అయితే ఆ డిస్కషన్, లెంతీ డిస్కషన్స్ అనమాట. ఈ డిస్కషన్స్ మధ్యలో దివ్య గాని రీతు గాని మధ్యలో దూరినప్పుడు సంజన గారికి నచ్చకుండా మీరు ఎందుకమ్మా మీకు సంబంధం ఏంది నాకు కళ్యాణ్కి సుమన్కి ఉన్న మధ్యలో ఇష్యూ అంటే అక్కడ దివ్య అన్న మాటలు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఏంటి అంటే నేను యాజ్ ఎ టీమ్మేట్ గా యాజ్ ఏ అక్కడ టాస్క్ ఆడిన పర్సన్ గా నాకు అక్కడ ఇష్యూ ఏం కనపడలేదు, నేను మాట్లాడతాను. ఇది ఒక అందరికి జరిగిన టాస్క్, ఇది మీరు మాట్లాడుతుంది ఏదో మీ ముగ్గురికి జరిగిన ఒక టాస్కో లేకపోతే మీ ముగ్గురికి జరిగిన ఒక పర్సనల్ ఇష్యూ కాదు. టాస్క్ హౌస్ లో జరిగిన ఒక టాస్క్ లో నేను ఒక ఇన్వాల్వ్ అయిన కంటెస్టెంట్ కాబట్టి నేను మాట్లాడతాను దాని గురించి, నాకు ఎవ్రీ రైట్ ఉంది, నాకు దాంట్లో మాట్లాడే రైట్ ఉంది అని చెప్పేసి ఇది చాలా బాగా మాట్లాడిద్ది. అక్కడైతే సంజన గారి తప్పు, ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే తను పర్సనల్ గా తీసేసుకుంటుంది. అంటే దివ్య వచ్చిందంటే మధ్యలో పెంట అవుతుంది, లాజిక్ పాయింట్ తీస్తుంది, అది నాకు ఇష్టం లేదని చెప్పేసి అదే పాయింట్ అక్కడ. అందుకనే దివ్య ఎత్తిన లాజిక్ పాయింట్ గురించి మాట్లాడకుండా నువ్వు మధ్యలో ఎందుకు దూరుతున్నావమ్మా, నాకు కళ్యాణ్కి సుమన్కి ఉన్న ఇష్యూ అయితే నువ్వెందుకు దూరుతావు అనేది తప్పించుకోబోతుంది సంజన గారు. సో విచ్ ఈస్ వెరీ రాంగ్ అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ అండి. నాకైతే ఫస్ట్ ఫ్యామిలీ వీక్ అనే ముందు సుమన్ గారిని కన్ఫెషన్ రూమ్ లోకి తీసుకొస్తారు. కన్ఫెషన్ రూమ్ లోకి తీసుకొచ్చి నీకున్న టైం సరిపోయిద్దా ఎవరిదైనా లాక్కుంటావా అంటే నేను నిజంగా అనుకున్నాను ఇమాన్యుయల్ది కానీ డెమోన్ కానీ అడుగుతాడేమో అని చెప్పేసి చాలా నిజంగా అనుకున్నాను నేను. బట్ హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్, అద్దరు కొట్టేశారు. ఆ డెసిషన్ కి నేను ఫిదా అయిపోయా అనమాట. ఎవరికి టైం వాళ్ళకి కావాలి కదా సార్, ఎవరి ఫ్యామిలీ టైం వాళ్ళకే కావాలి, వాళ్ళు గెలుచుకున్నారు, సో వాళ్ళు నేను అడగాలనుకోవట్లేదు అని చెప్పి చాలా మంచిగా చెప్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడ సుమన్ గారు చాలా ఒక మెట్టు ఎక్కేశారు అనిపించింది. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి లాస్య గారు ఎంటర్ అవుతారు. వాళ్ళ వైఫ్ చాలా క్యూట్ అండి, ఎంత క్యూట్ గా అంటే వాళ్ళిద్దరు పెయిరింగ్ అసలు చాలా అంటే చాలా బాగున్నారు. సో మళ్ళీ మా దిష్టి తగిలిద్ది, దిష్టి తీసుకొని లాస్య గారు అండ్ ఈవెన్ శ్రేష్ఠి కదా మా దిష్టి తగిలిద్ది. అసలు అంత క్యూట్ ఉంది ఆ పాప కూడా, తర్వాత మాట్లాడతా ఆ పాప గురించి. అండ్ లాస్య గారు అండ్ సుమన్ గారి పెయిరింగ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు కూడా పిల్లలు ఎలా ఉన్నారు, అమ్మ నాన్నలు, ఇవన్నీ ఇంకా ఈ క్షేమ సమాచారాలు ఇవే తెలుసుకున్నారనమాట మొత్తం అంతా. సో నెక్స్ట్ 60 నాకు అక్కడ మంచిగా డైలాగ్ ఏంది అనిపించిందంటే 16 ఏళ్ళ వాళ్ళ 16th యానివర్సరీ అనమాట. 16th యానివర్సరీకి 16 ఏళ్ళు నన్ను ఎలా భరించావే అని చెప్పేసి అంటారు. ఎంత క్యూట్ గా అన్నారంటే నాకు అసలు వాళ్ళ లోపల నుండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ చూడటానికి మనం బయట స్క్రీన్ మీద చూడటానికి మాత్రం భలే క్యూట్ అనిపించారు. భలే క్యూట్ అనిపించారు. నెక్స్ట్ ఈ లాస్య గారిది కొంచెం మాట్లాడుకుందాం. కెప్టెన్ రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత లాస్య గారు కొన్ని పాయింట్స్ హింట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఎవరికి, సుమన్ గారికి. ఫస్ట్ హింట్ వచ్చేసరికి నీకు నువ్వులాగే ఆడుతున్నావు, నువ్వు ఎవ్వరికి తలంచాల్సిన అవసరం లేదు, నువ్వు ఎట్లా ఆడుతున్నావు అట్లా ఆడు, ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు, అది మెయిన్ థింగ్. నువ్వు గొడవలు పెట్టుకోబాక, గొడవలకు వెళ్తే నువ్వు మళ్ళీ నెగిటివ్ అయిపోతున్నావు అనేది ఫస్ట్ హింట్ ఇచ్చారు. సెకండ్ హింట్ సంజన గారు అంటే నాకు నచ్చట్లేదు, నువ్వు సంజన గారిని నామినేషన్ చేయటం నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి సో సంజన గారి మీద ఒక పాయింట్ చెప్తారు. మూడోది ద బిగ్గెస్ట్ పాయింట్, తనుజాతో మాట్లాడబాక అంటే తనుజాకు కొంచెం దూరంగా ఉండు. తనుజాకి నువ్వు ఇద్దరు కలిసి ఉంటే తనుజ హైప్ అయిపోతుంది, తనది ఎక్కువ బయటికి వెళ్తుంది, నీది ఎక్కువ వెళ్ళట్లేదు, సో అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పేసింది. ఇక్కడ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, నీకు లాస్ట్ లో చెప్తాను. అంటే ఈ సుమ్ము క్యూటిపై అనే ఒక కన్వర్జేషన్ జరిగింది, అప్పుడు చెప్తాను దాని గురించి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతే. ఇంక తర్వాత వడపావ్ తెచ్చారు, బొబ్బట్లు తెచ్చారు వాళ్ళ కోసం. 16th యానివర్సరీ బాగా జరుపుకున్నారు. నాకు ఇంకా బాగా నచ్చిందంటే ఆయనలో పాప వడపావ్ ఇలా తీసి ఇలా పెడుతుంటే నువ్వు తిను అంటాడు. అబ్బా ఏం పెయిరింగ్ రా బాబు, హార్ట్ టచ్ చేశారు రా అనిపించింది. సో నాకైతే చాలా బాగా నచ్చారు ఇద్దరు. సో దిష్టి తీసుకోండి అయ్యా, బుద్ధిగా చెప్తున్నా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి 20 minutes ఉన్నారు. 20 minutes మాత్రమే ఉన్నారు. ఈసారి నేను ఇంకా ఈ ఫ్రీజింగ్ టాస్క్ ఏమి జరిగిద్దేమో, ఫ్రీజ్ అయిపోమంటారు అది ఇదని ఇంకా ఉండదేమో అనుకున్నా కానీ నైట్ కి అది ఉంది, ఫ్రీజింగ్ టాస్క్ స్టార్ట్ అయింది. బట్ తనుజాకి అండ్ సుమన్ గారికి మాత్రం ఫ్రీజింగ్ టాస్క్ లేదు, వాళ్ళిద్దరు చాలా ఫ్రీగానే ఉన్నారు, అందరూ ఫ్రీగానే ఉన్నారు. తర్వాత నైట్ కి ఇంకా ఒక్కొక్కరు ఫ్రీజింగ్ టాస్క్ అయిపోయి ఒక్కొక్కరు ఫ్రీజ్ అయినప్పుడు వచ్చి లిప్స్టిక్లు రాయటం ఇవన్నీ జరిగినాయి అనమాట నైట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ప్రాసెస్ మళ్ళీ వీళ్ళకి తనుజాకి స్టార్ట్ అయితే తనుజాకి కన్ఫెషన్ రూమ్ లోపల పిలుస్తారు. లోపల పిలిచి సేమ్
సుమన్ గారికి ఏం చెప్తారు అదే చెప్తారు. ఆ అమ్మ బయటికి వెళ్ళింది, కళ్యాణ్ పిలిచింది. నేను ఇంకా అసలు నాకు ఒక్కసారి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ ఒప్పుకుంటాడా, తనుజని అసలు ఎందుకు అడిగింది, ఇవన్నీ స్టార్ట్ అయిపోయింది మనసులో క్వశ్చన్స్ అన్ని. ఒక్కవేళ ఒప్పుకుంటే కళ్యాణ్ చాలా అంటే చాలా తప్పు చేసినాడు అవుతాడు అని చెప్పేసి అనిపించింది. అండ్ ఈవెన్ తనుజది కూడా అలా అడగటమే పెద్ద తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒప్పుకొని తను తీసుకుంటే ఇంకా పెద్ద తప్పు అవుతుందేమో అనిపించింది. కానీ చాలా బాగా తెలివిగా అనేసింది అనమాట. ఆ మాటలన్నీ అని తర్వాత చొప్పించకూడదు, మూసుకొని ఆ 15 నిమిషాలు మంచిగా మూసుకోని చెప్పేసి అనేది చాలా బాగా అని. ఇక్కడ కళ్యాణ్ కొంచెం తప్పు ఉంది, ఎందుకంటే తను అందరికి సాక్రిఫైస్ చేస్తున్నాడు. అదేందో తను సొంతంగా కష్టపడి ఆడుకున్నాడు ఆ 15 మినిట్స్. అది 20 మినిట్స్ నుంచి 15 మినిట్స్ అంటే పెద్ద 5 నిమిషాలు పెద్ద డిఫరెన్స్ కాదు. కాబట్టి సుమన్ గారికి ఇచ్చారంటే ఇట్స్ ఓకే, ఆ సాక్రిఫైస్ కి ఒక అర్థం ఉంది. బట్ అలా కాదని 15 మినిట్స్ నేను ఇచ్చేస్తాను, నేను అన్ని నీకు సాక్రిఫైస్ చేస్తాను అంటే మాత్రం అక్కడ కళ్యాణ్ చాలా అంటే చాలా రాంగ్. నాకు అస్సలు నచ్చలేదు అక్కడ కళ్యాణ్. లేదు నాకు ఇంపార్టెంట్ ఆ 15 మినిట్సే కదా, నేను వాడుకోవాలనుకుంటున్నాను అని చెప్పుంటే చాలా బాగుండేది కళ్యాణ్ విషయంలో కూడా. ఇంకా తనుజ గారు మళ్ళీ కన్ఫ్యూషన్ బ్లాగ్ ఇచ్చారు, శ్రేష్ఠి వచ్చింది. నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడు అస్సలు ఎంత క్యూట్ ఉందంటే, ఆ బుగ్గలు ఎలా ఉన్నాయంటే బాబా క్యూట్, అంత క్యూట్ ఉన్నారు, అంత క్యూట్ ఉంది ఆ శ్రేష్ఠి. దిష్టి తీపించుకోవాలి ముందుగా చెప్తున్నాను నేనైతే. వాళ్ళ పేరెంట్స్ ముందు చెప్తున్నాను, ముందు దిష్టి తీపిచ్చేసింది పిల్లకి. అందరు మొత్తం ఒక హోల్ 2 తెలుగు స్టేట్స్ దిష్టి పెట్టే ఉంటారు, అంతలాగా పొగిడి ఉంటారు ఆ పిల్లని, శ్రేష్ఠిని. సో చాలా అంటే చాలా క్యూట్ ఉందండి. ఎంత క్యూట్ అంటే అసలు ఇంకా పెద్ద థింగ్ ఏంటంటే, అందరి దగ్గరికి వెళ్తుంది. మామూలుగా చిన్నపిల్లలు వేరే వాళ్ళ అమ్మ నాన్నలు కాకుండా, లేకపోతే క్లోజ్ పీపుల్ కాకుండా ఎవరైనా పట్టుకున్నారు అనుకోండి, ఏడుపు స్టార్ట్ చేస్తారనమాట. అసలు అందరూ వచ్చి పట్టుకున్నా ఎత్తుకున్నా ఏమనాలి, అందరితో నవ్వుతూ మాట్లాడింది, అందరితో బాగా జోవియల్గా ఉంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, 1 గంట సేపు వాళ్ళ అమ్మను వదిలేసినా కూడా ఏడవల ఆ పిల్ల. అమ్మ అంటూనే ఉంది మధ్య మధ్యలో, బట్ ఎక్కడ ఏడవల. ఏడిసి నాకు అమ్మ కావాలి, నాకు అది కావాలి అని గీపెట్ల. సో నాకు ఆ విషయంలో చాలా బాగా అనిపించింది అనమాట శ్రేష్ఠి. సో క్యూట్ పిల్ల అయితే చాలా క్యూట్ ఉంది. ఇంక నెక్స్ట్ శ్రేష్ఠితో పాటు వాళ్ళ చెల్లి, అంటే శ్రేష్ఠి వాళ్ళ అమ్మ వస్తారు అనుకున్నారు అనుజ గారు, బట్ తను రాకుండా వాళ్ళ చెల్లి అయితే పూజ గారు వచ్చారు లోపలికి. సో చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చూపులు అంటే పెళ్లి హడావుడిలో ఇంకొక వన్ వీక్ ఉంది, నాకు తెలియదు ఎగ్జాక్ట్ డేట్ తెలియదు నాకు. అంత దగ్గరలో పెళ్లి ఉంచుకొని తన కోసం, తన అక్క కోసం వచ్చారు అంటే చాలా గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, ఆమె ఎంత సజెషన్స్ ఇచ్చిందో అంతే బాధపడుతూ తన బాధను వ్యక్తం చేసింది అనమాట. ఎట్లా అంటే, అరే నాకు పెళ్లి జరుగుతుంటే అక్కడ అమ్మ వచ్చేసరికి నా పెళ్లి ఉందని కూడా మర్చిపోయి నిన్ను చూస్తుంది పూర్తిగా. సో ఆ బాధ అలా వ్యక్తం చేసింది అనమాట. సెకండ్ ఏంటంటే, నువ్వు ఏడుస్తుంటే వీళ్ళందరూ ఏడుస్తుంటే వీళ్ళందరూ నాకు కాల్ చేసి సాగొడుతున్నారు. ఆ ఒక పక్క అమ్మ, ఒక పక్క అనుజ, ఇంకో పక్క నా పెళ్లి హడావడి, నేను ఏదని చూసుకోను, ప్లీజ్ దండం పెడతాను, నువ్వు ఏడవ వాకి అని చెప్పేసి ఆ బాధ ఇలా చెప్పుకుంది అనమాట. సో అంటే ఎటు సజెషన్ ఇస్తూనే, అంటే నువ్వు బబ్లీగా నవ్వుతూ ఆడితే బయట జనాలకు బాగా నచ్చుద్ది అని ఒక సజెషన్ ఇస్తూనే తన బాధను కూడా వ్యక్తం చేసేసింది అక్కడ రెండో విధంగా. సో అది నాకు హైలైట్ అనిపించింది. ఇంకా ఎక్కువ ఏమి సజెషన్స్ ఏమి ఇవ్వలేదండి. అదే సజెషన్ అంటే నాకు లైవ్ లో ఏమైనా కనబడుతుంది అంటే, లైవ్ లో కూడా ఎక్కువ ఏం లేదు. ఆ పెళ్లి కూతురు చేసే సెక్షన్ ఎక్కువ చూపించారు లైవ్ లో. అండ్ ఈవెన్ దీని ఏమంటారు, ఎపిసోడ్ లో కూడా మెజారిటీ సెక్షన్ అదే ఉంది. అండ్ వాళ్ళ సజెషన్స్ ఎక్కువ ఇస్తారేమో అనుకున్నాను, ఏమి ఇవ్వలేదు. ఎప్పుడు చూసిన ఇది ఒక పాయింట్, నువ్వు ఏడవబాక, నువ్వు ఒక్కసారి ఏడిస్తే అక్కడ అమ్మ వచ్చేసరికి 2 రోజులు ఏడుస్తుంది, నువ్వు ఏడవబాక, ఇది ఒకే పాయింట్. అండ్ ఇంకొక సజెషన్ ఇచ్చింది అక్కడ సైలెంట్ గా ఇండైరెక్ట్ గా ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నిన్ను అందరు సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు హౌస్ లో వాళ్ళే కాదు బయట వాళ్ళే కాదు, హౌస్ లో వాళ్ళందరూ కూడా నిన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో నువ్వు ఎప్పుడు అనుకోబాగా సపోర్ట్ లేదని చెప్పేసి ఒక చిన్న హింట్ ఇచ్చింది. అది తనుజ ఎంతవరకు తీసుకుంటుందో ఎంతవరకు తీసుకోదో నాకు తెలియదు, కానీ అంటే ఎక్కువ అది హైలైట్ అవ్వలేదు. అది కూడా మళ్ళీ డైరెక్ట్ గా కూడా చెప్పలేదు పూజ గారు. సో అది ఎంతవరకు తీసుకోదో అది తనుజ మీద డిపెండ్ అయి ఉంటది, అంటే ఫ్యూచర్ మీద ఎట్లా ఆడుతుందో దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో లాస్ట్ ఇంకా అంతా అయిపోయి ఇంకా పెళ్లి కూతురు ఆ ఫంక్షన్ అంతా చేసిన తర్వాత నాకు ఇంకో చూడముచ్చట ఒకటి జరిగింది. ఏంటి అంటే, పూజ గారు కూడా వెళ్ళి బర్నీ గారు కాల్ మీద పడతాం. అది వాళ్ళ ఫ్యామిలీ ట్రెడీ. అంటే ఈ పాయింట్ మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తనుజ కావాలని ఏదో సీరియల్ గా డ్రామా క్రియేట్ చేయడానికి నాన్న అనట్లేదు బర్నీ గారిని. ఒక ఎమోషన్ ఉంటేనే అంటున్నారు నాన్న అని. అంటే వాళ్ళ ఫ్యామిలీ
అవన్నీ నేను మాట్లాడుకోకూడదని అలా ఫ్యామిలీ పెంచిన తత్వం కానీ అది బిహేవియర్ అలా వచ్చేసింది. వాళ్ళకి వెళ్ళి కాళ్ళ మీద దండం పెట్టుకోవాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవన్నీ అని చెప్పేసి నాకు అయ్యా అనిపించింది. సో ఆ విధంగా వెళ్ళి బర్నీ గారి కాళ్ళ మీద దండం పెట్టుకున్నారు. అండ్ తర్వాత ఆ పూజా కార్యక్రమాలు ఏ ఉన్నాయి కదా అవన్నీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళే ముందు ఒకటి జరిగింది, నాకు మ్యారేజ్ గిఫ్ట్ కావాలి, మ్యారేజ్ గిఫ్ట్కి ఏమి ఇస్తావు అంటే నేను టైటిల్ ఇస్తా అని చెప్పేసి అంది. సో నిలబెట్టుకునిద్దా లేదా అని చెప్పేసి మనకి ఇంకా 25 రోజుల 26 రోజులు ఉన్నాయి. సో చూద్దాం, వేచి చూద్దాం. ఎందుకంటే రేసెస్ అలా ఉన్నాయి, ఒక్కొక్కరు భయంకరంగా వస్తున్నారు. తనూజ ఫస్ట్ ఉంది, ఆ అమ్మాయికి కళ్యాణ్కి చాలా డిఫరెన్స్ ఉంది అనుకున్నాం ఇప్పుడు దాకా. బట్ లాస్ట్ వీక్ నుంచి గ్రాఫ్ చాలా దారుణంగా పెరిగిపోయింది కళ్యాణ్ది, విచ్ ఈస్ వెరీ క్లోజ్ అనమాట తనూజాకి. ఈవెన్ ఇమాన్యుయల్ గారికి కూడా ఆయన అసలు మనం అందరూ ఎలా ఎక్స్పెక్ట్ చేశారంటే ఆయన ఇన్ని వారాలు లేడు, ఒక్కసారి లోపలికి వచ్చాడంటే అంటే ఓటింగ్ లోకి వచ్చాడంటే వెళ్ళిపోతాడు, బయటకు పంపించేస్తారు జనాలు అనుకుంటున్నారు. కానీ హీఈస్ లీడింగ్ ద చార్ట్స్, మామూలుగా లీడ్ చేయట్లేదు, మామూలుగా ఓటింగ్ పడట్లేదు ఆయనకు కూడా. సో ఆయన కూడా చాలా దగ్గరగా ఉన్నాడు ట్రాఫీకి. ఎవరైనా విన్ అవ్వచ్చండి, చెప్తున్నా కదా. తనుజ కానీ, ఇమాన్యుయల్ కానీ, కళ్యాణ్ కానీ, ఇంకా ఈ 25 రోజులు చాలా బాగుంటే డెమోన్ కానీ. సో వీళ్ళలో ఎవరైనా విన్ అవ్వచ్చు. సో ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ పాయింటింగ్, ఇవాళ ఎక్కువ ఏం జరగలేదు కాబట్టి మొత్తం ఫ్యామిలీ వీకే కాబట్టి వెరీ వెరీ హ్యాపీ ఎపిసోడ్స్, చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అంటే ఫ్యామిలీతో కలిసి చూసే ఎపిసోడ్ అనమాట, చాలా బాగుంది. లాస్ట్ పాయింట్ మాట్లాడుకుందాం, సుమ్ము అండ్ క్యూటీ పై అనే దాని పాయింట్ల మీద. నాకెందుకు ఇక్కడ సుమన్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనిపించింది. నాకంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాను, ఎందుకంటే అది క్లారిటీగా లైవ్ లో కూడా నేను ఎక్కువ చూడలేదు, లైవ్ లో కూడా చూపించలేదు, ఎపిసోడ్ లో కూడా అంతంత మాత్రం చూపించారు. కాబట్టి నేను దాని మీద నాకు అర్థమైంది మాత్రమే చెప్తాను. నేను ఒకవేళ తప్పు చెప్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. సుమన్ గారికి వాళ్ళ వైఫ్ చెప్పిన మాటలు తప్పుగా అర్థమైంది ఏమో అనిపించింది. ఎట్లా అంటే వాళ్ళ వైఫ్ గారు ఏం చెప్పారంటే, అంటే లాస్య గారు ఏం చెప్పారంటే, నువ్వు తనుజతో ఉంటే తనుజకి ఉన్న హైప్, తనుజ ఎక్కువ హైప్ అయిపోతుంది, మీరిద్దరు కలిసినప్పుడు తనుజతే బయటికి వెళ్తుంది ఎక్కువ జనాలకి, నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు, నువ్వు ఎక్కువ కనపడట్లేదు, సో నువ్వు తనుజకి కొంచెం దూరంగా ఉండి ఆడు అని చెప్పేసి అంది. అక్కడ జనాలు బ్యాడ్ అయిపోతున్నారు అని చెప్పిన మాటని సుమన్ గారు వాళ్ళ వైఫ్ తప్పుగా తీసుకుంటుందేమో, అంటే వాళ్ళ వైఫ్ బ్యాడ్ ఫీల్ అవుతుందేమో అని తీసుకుంటుందేమో ఈ సుమ్ము అన్నప్పుడు, లేకపోతే క్యూటిఫై ఉన్నప్పుడు అని చెప్పేసి అది వెళ్ళి ఇమాన్యుయల్ కి అలా కళ్యాణ్ వీళ్ళ కూర్చున్నప్పుడు ఇలా చెప్పడం జరిగింది. అందుకని ఇమాన్యుయల్ ఆ టాపిక్ తీసుకొస్తాను, నువ్వు సుమ్ము అంటాం ఆపు, నువ్వు సుమన్ అన్న అంటాం బెటర్ అని చెప్పేసి. అందుకని తల కూడా ఊపుతాడు ఆయన, నేను సుమ్ము అని అనకూడదా అంటే తలలో ఊపుతాడు అనమాట. సో సుమన్ గారు ఏమో తప్పుగా తీసుకున్నారేమో అని మాత్రం నాకు అనిపించింది. అంటే వాళ్ళ వైఫ్ ఎక్కడైనా ఫీల్ అవుతుందా, సుమ్ము అంటే వాళ్ళ వైఫ్ ఎక్కడైనా ఫీల్ అవుతుందేమో అనే ఉద్దేశంతో. ఈవెన్ క్యూటీపై కూడా ఆపేమని చెప్పేసి అన్నారు. వాళ్ళిద్దరు వాళ్ళు ఫీల్ అయి ఉంటారు నాకు తెలిసి. తనుజ బాగా ఫీల్ అయినా నాకు అర్థమైపోతుంది. ఆ లాస్ట్ లో ఆ పదం ఉంది కదా, ఆ పదం అన్నమాట ఏమన్నంటే అనకూడదు అంటే ఇంకా అని చెప్పేసి అన్న మాటలో. సో ఇంకా రేపు నుంచి చూడాలి ఎట్లా వాళ్ళిద్దరు బాండింగ్ ఉంటుందా ఉండదా, ఆ సుమ్ము అనే పదాలు ఉంటాయా ఉండవా అని చెప్పేసి రేపు నుంచి చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేనేమైనా తప్పు చెప్పినా ఏమైనా మిస్ అయినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.